దేవుని నామానికి స్తోత్రాలు. ఈ వీడియో ద్వారా నా సాక్ష్యం ద్వారా నన్ను నేను మీకు పరిచయం చేసుకుంటున్నాను. మా స్వగ్రామం బెక్కవోలు, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ స్టేటు. ప్రభువుని నేను ఎలా తెలుసుకున్నాను, నా జీవితంలోనికి యేసు ప్రభు యొక్క ఆ సువార్త ఎలా ప్రవేశించింది అనేది మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఈ సాక్ష్యం వినే మీకు తప్పకుండా దీవెనకరంగా, ప్రోత్సాహకరంగా ఉంటుందని నేను నమ్ముచున్నాను. మాది హైందవ కుటుంబం. బాల్యం నుంచి కూడా చదువులోను, వ్యవసాయంలోను అన్నిటిలో ముందుండేవాడిని. ఈవెన్ మత సంబంధంగా కూడా చాలా భక్తి శ్రద్ధలతో భగవంతుని కొలిచేవాడిని. చదువులు పూర్తయిన తర్వాత వివాహం చేసుకుని విదేశాలు వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేసుకుంటున్న పరిస్థితుల్లో మొదటిసారి మొదటి బిడ్డ పుట్టే సమయంలో డాక్టర్లు పరీక్ష చేసి మొదటి బిడ్డ కొంచెం సమస్య వచ్చే అవకాశం ఉంది, బ్లడ్ గ్రూప్స్ కొంచెం పాజిటివ్ నెగిటివ్గా ఉన్నాయి, ఓ పాజిటివ్ బి నెగిటివ్గా ఉన్నాయి కనుక ఒక ప్రాబ్లం అరైజ్ కావచ్చు, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. వాళ్ళు అన్నట్టుగానే కాస్త సమస్య వచ్చింది. కానీ బిడ్డ పుట్టిన తర్వాత ఆ వైద్య చికిత్స వల్ల, వాళ్ళు తీసుకున్న కేర్ వల్ల, ఇచ్చిన ఇంజెక్షన్స్ వల్ల ఆ బిడ్డ సర్వైవ్ అయ్యారు. ఆ తర్వాత రెండోసారి మరి గర్భఫలం వచ్చే సమయంలో కొంచెం ప్రాబ్లం రావచ్చని ప్రత్యేకమైన ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పినప్పుడు ఆ విదేశాల్లోనే ట్రీట్మెంట్ తీసుకోవటం జరిగింది. అయినా రెండోసారి మళ్ళా రెండవ బిడ్డ పుట్టే సందర్భంలో డాక్టర్లు మొదటి ఇష్యూని బట్టి మళ్ళీ రికార్డ్ అంతా చూసి పరిశీలన చేస్తే మొదటి వైద్యం పెద్దగా పనిచేయలేదు, రెండో బిడ్డ ఇష్యూ కొంచెం చాలా ప్రాబ్లమేటిక్గా ఉండొచ్చు, సర్వైవ్ కాకపోవచ్చు, అబార్షన్ కోసం మీరు ప్రిపేర్ అవ్వటం మంచిదని అక్కడ విదేశాలు, ఆఫ్రికాలో చెప్పడం జరిగింది. మేము వెంటనే కొంచెం నిరుత్సాహపడినా ఇండియా దేశం వచ్చేసాము, హైదరాబాద్ నగరం వచ్చాము. అక్కడ ట్రీట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తే చాలా వరకు వీలు పడదు, బెటర్ గో ఫర్ అబార్షన్ అని చెప్పి సలహాలు ఇచ్చారు. కానీ ఒక డాక్టర్ గారు మనం ప్రయత్నం చేద్దాం, అబ్నార్మల్ ప్రాబ్లం వస్తే అప్పుడే అబార్షన్ చేద్దాం అన్నట్టుగా ఉన్న సందర్భంలో కాస్త ఎంత ధ్యానం చేసుకున్నా, ఎంతగా నేను పొద్దుటిపూట ధ్యానంలో గడిపిన మనశ్శాంతి పెద్దగా ఉండేది కాదు. ఈ సమస్య వల్ల కొంచెం కలవరంతో ఉండేవాడిని. ఆ సందర్భంలో ఒక కుటుంబం ద్వారా నాకు యేసు ప్రభు గురించి ఒక సువార్తికుని ద్వారా తెలిసింది. వారు మీకు ఏం సమస్య ఉండదో మేము ప్రార్థన చేస్తాము, యేసు ప్రభు సమస్య తీరుస్తారు, మీరు కూడా ప్రార్థన చేసుకోండి అన్నప్పుడు నేను పూర్తిగా అంగీకారం మనసులో లేకుండానే ఏం చేయాలండి ప్రార్థన అంటే అని అడిగినప్పుడు వాళ్ళు ప్రభుకు ప్రార్థన చేసేయాలి, మిగిలిన వ్యవహారాలన్నీ మీరు కొంచెం ఆఫ్ చేస్తే మంచిది అన్నట్టుగా చెప్పారు. దాని మీద నాకు కాస్త ఇబ్బంది కలిగింది, కలవరం కలిగింది, మనసులో కూడా కష్టం కలిగింది. కనుక వినయంగానే నొచ్చుకుంటూనే దాన్ని నేను తిరస్కరించాను. అయిన వారు అప్పుడు పోనీ యేసు ప్రభు కాదు, సృష్టికర్త భగవంతుడా అంటూ మీరు ప్రార్థన చేయండి, తప్పకుండా సహాయం చేస్తారా దేవుడు అని చిన్న ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత మా బంధువులు ఆమెను ఆ ప్రార్థన నాకు కొంచెం తెలియదు కనుక యేసు ప్రభు అని పేరు లేకుండా ఆ ప్రార్థన విధానం నాకు చెప్పన్నప్పుడు ఆమె రాసేది చేసేది ఏం కాదు, ఇది ఒక ప్రాణ స్నేహితుడికి వచ్చిన కష్టాన్ని ఎలా వివరించుకుంటావో అదే దేవునికి చెప్పి సహాయం చేయమని అడగటమే ప్రార్థన అని చెప్పడంతో నేను కొంచెం ఆశ్చర్యపోయాను, కొంచెం ఆసక్తి వచ్చింది. అలాగే ఇంక ఏ పేరు పలకుండా దేవుడా, సృష్టికర్త, భగవంతుడా అనే ఆలోచనతో నేను రోజు అందరు నిద్రపోయిన తర్వాత ప్రార్థన అనాలో, ధ్యానం అనాలో, లేకపోతే కష్టం చెప్పుకోవటం అనాలో చేస్తూ ఉండేవాడిని. 4-5 రోజులు అలా జరిగాయి. నాకేమీ పెద్దగా మనసులో శాంతి లేదు, పెద్దగా ఏమి క్రొత్తదని మేము అనిపించటం లేదు. కనుక వెంటనే ఒక రోజు నేను నిర్ణయం తీసుకున్నాను, ఈ రోజుతోటి ఇంకా ఈ విధానం మానేస్తాను, నాకు పాత పద్ధతే బాగుంది, పాత విధానాలు బాగున్నాయని అనుకున్నాను. ఆ రోజు యథాలాపంగానే కూర్చున్నాను, పెద్దగా దేవుని మీద మనసు అయితే కేంద్రీకరణ లేదు. ఎందుకంటే ఈ కొత్త పద్ధతి నాకు బాగోలేదని అనిపించిన సందర్భంలో అకస్మాత్తుగా బాల్యం నుంచి నా జీవితంలో జరిగిన చెడు సంఘటనలన్నీ నా కంటి ముందుకు చాలా వేగంగా ఎవరో చూపిస్తున్నట్టుగా వచ్చేస్తున్నాయి, చాలా వేగంగా. నిజానికి జ్ఞాపకం చేసుకోవాలంటే జ్ఞాపకం చేసుకోగలను, కానీ ఇన్ని సంవత్సరాలు జ్ఞాపకం చేసుకోలేదు కదా భక్తి చేసిన.
కానీ ఎందుకు అవన్నీ వస్తాయని అనుకుంటూనే అన్నీ ఆలోచన చేస్తూ ఉన్నాను. చివరికి ఆ రోజు ఉదయం వరకు జరిగిన చెడు అన్నీ కూడా నా కళ్ళ ముందుకు వచ్చాయి. తప్పులన్నీ నా కళ్ళ ముందుకు వచ్చాయి. రిలీజియస్గా, దైవికంగా, ఆత్మీయ ఆలోచన చేయాలంటే పాపం. అలాగున క్రియలన్నీ బయటకు వచ్చాయి. అప్పుడు నాకు అనిపించింది, మేడిపండు చోడు మేలుమైండును, పట్టు విచ్చి చోడు పురుగులుండును అన్నట్టుగా ఉంది నా జీవితం. ఇలా ఉన్న వల్లనే నాకు ఈ పరిస్థితి వచ్చింది, నా తలరాత ఇలా జరిగింది అంటూ ఒక రకమైన దుఃఖంతో ఉండిపోయినటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఒక స్వరం, లిటరల్గా ఒక స్వరం అని అనాలి, నాకు అనుభవం లేదు. ఈ సమయంలో మళ్ళీ ఒక విషయం మీకు చెప్పాలి. ఎప్పుడు నేను బైబిల్ చదవలేదు, బైబిల్ చూడలేదు, ప్రభు గురించి ఎవరు నాకు చెప్పలేదు, చెప్పిన సందర్భాలు కూడా నాకు గుర్తులేవు. అసహ్యమేం కాదు, కోపమేం కాదు, కానీ నాకు ఇష్టం లేదు, నాకు సంబంధించిన మార్గం కాదు ఇది అని చెప్పేసి అనుకునే పరిస్థితి. కనుక ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవాలన్నీ కూడా కొంచెం ఆలోచింపచేస్తాయి కాబట్టి ముందే నేను ఈ విషయం చెప్తున్నాను. ఆ పిదప అలా తప్పులన్నీ వస్తూ ఉన్నాయి. నేను నాలో నేనే అవి ఆలోచన చేసుకుంటూ, అవును ఇలా మాట్లాడాను, ఇలా చేశాను, ఇలా ఉన్నాను, ఇలా ప్రవర్తించాను, అందుకే ఇలా జరిగిందేమో, నా కర్మ ఇలా వ్రాయబడిందేమో, తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు కదా అన్నట్టుగా మనసులోనే ఒక ఆలోచన వస్తూ ఉంది. ఆ సమయంలో ఒక స్వరమనే అనాలి, ఆ స్వరం ఎవరిదైనా నాకు తెలియదు. అప్పుడు ఈ రోజు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అనేది ఆ ప్రశ్న గింగురమంటూ నా మనసులోకి వచ్చింది. ఇది ఆశ్చర్యకరంగానే ఉండొచ్చు, వినేవారికి కొంచెం నిజమా అన్నట్టుగానే ఉండొచ్చు, కానీ ఇది నాకు నిజం. కనుక నేను కాస్త ఆత్రత పడ్డాను, కాస్త కంగారు పడ్డాను. ఎక్కడి నుంచి వస్తామంది ప్రశ్న అనుకున్నాను. అదే సమయంలో ఆలోచన చేస్తే మరి చెడ్డ పనులు చేశాను కదా, నేను వెళ్ళేది మంచి చోటికి కాదు, నరకానికేనేమో కదా అని అనుకున్నాను. అయినా సరే నేను చేసిన భక్తి విధానం, యాత్రలు, పూజ, ఆ ధ్యానాలు, పుణ్యక్షేత్రాలు దర్శించటం, యోగా, జప చేయటం, వీటన్నిటిని బట్టి మరి మంచి పనులు కూడా చేశాను కదా అని నేను అనుకుంటున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఒక పాలతో నిండి ఉన్న కడవ నా కళ్ళ ముందుకు వచ్చింది. అది రాత్రిపూటే, నేను మెలకుగానే ఉన్నాను, ధ్యానంలోనే ఉన్నాను, కానీ ఇవన్నీ నా కళ్ళ ముందు జరిగిపోతున్నాయి. ఆలోచన మాత్రం కాదు, అవగాహన కాదు, ఊహ కాదు. ఆ పాల కడవలోకి ఏదో ఒక చిన్న పదార్థం, ఏదో ఒక చుక్క పడింది. అది నేను చూస్తున్నాను. వెంటనే పాలన్నీ పాడైపోయాయి, విరిగిపోయాయి. నాకేం అర్థం కావాలి. కాసేపటికి ఆలోచన చేస్తే నాకు ఇలాగ అనిపించింది, నేను చేసిన భక్తి ఈ పాల మాదిరిగా ఉండొచ్చు, కానీ నేను చేసిన చెడు, ఒక్క చిన్న చెడైనా పాలన్నీ విరిగిపోతున్నట్టుగా నేను చేసిన భక్తి వల్ల ఉపయోగం ఏమీ లేదా ఏంటి అని అనుకున్నాను. అనుకుని కాస్త గాబరా పడ్డాను. అయినా సరే మరలా నాలో నహం, నేను మామూలు కార్యాలు కాదు, చాలా దాన ధర్మాలు చేశాను, చాలా భక్తిగా నిష్ఠగా ఉన్నాను, ఇది కాదులే, ఇది కానే కాదులే అని అనుకుంటూ కొంచెం ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మళ్ళీ ఒక దృశ్యం నా కళ్ళ ముందుకు వచ్చేసింది. నిజంగానే నా ఆధ్యాత్మికంగా ఉన్నా, ఎంతగా పీజీ చదువుకున్నా, లోక సంబంధంగా ఉన్నా నాకు తెలిసిపోతుంది అది నిజంగా దృశ్యమా లేకపోతే కళ ఏంటో నాకు తెలిసిపోతుంది. మెలకుగానే ఉన్నాను. ఒక తెర మాదిరిగా నా కళ్ళ ముందుకు వచ్చింది. ఆ తెరలో నన్ను నేను చూసుకుంటున్నాను. అప్పుడు నా ఒంటి మీద వస్త్రాలు సరిగా లేవు. చాలా దీనంగా పెంట కుప్పల మీద ఆ భోజనం కోసం ఎరుకునే వ్యక్తిగా నేను కనపడుతుంటే నాకు భయమేసింది. ఏంటి నేను ఇలా కనపడుతున్నానని అనుకున్నాను. కాసేపటికి ఆకలి అవుతుంది, ఎవరిని భోజనం పెడితే బాగుండును అని కూడా నేను అనుకుంటున్నాను. అనుకుంటున్న సందర్భంలో ఒక ఆయన ఎవరో వచ్చారు, రా బాబు ఏం కావాలని ఆ దృశ్యంలో అడుగుతుంటే నాకు ఆకలి అవుతుంది, నా భోజనం కావాలి అని చెప్పడం జరిగింది. అలా చెప్పినప్పుడు అదిగో భోజనం చేయమ్మా అన్నారు. ఇవన్నీ కూడా చాలా వేగంగా జరిగిపోతున్నాయి. మంచిదండి, దేవుళ్ళగా వచ్చారు, నాకు భోజనం పెట్టారు, మీరే నాకు దేవుడు అనే హృదయంతో గబగబా భోజనం దగ్గరికి వేగంగా వెళ్ళాను. భోజనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ భోజనం తినాలనుంది, తినబుద్ధేయట్లేదు, నాకేంటో అర్థం కావట్లేదు. అలా నిలిచిపోయాను. పక్క నుంచి ఆయన అంటున్నారు, భోజనం కావాలన్నావు, ఆకలి అవుతుందన్నావు, తినేసే అన్నారు. అంటే నాకు ఆ భోజనం వద్దు, ఆ ఎంగిలి భోజనం వద్దు అన్నాను. ఎంగిలి భోజనం అయిందా, ఏమైంది అని ఆయన అడిగేటప్పటికీ భోజనం బాగుంది, ప్లేట్ బాగలేదు, పాత్ర బాగలేదు అన్నాను. పాత్ర కాదు కదా నువ్వు భోజనం చేసేది, అందులో భోజనం కదా నువ్వు తినేది, కనుక పాత్ర ఏం పట్టించుకోకు, నువ్వు భోజనం చేసే అన్నారు. అప్పుడు నేను ఈ ఎంగిలి కూడు తినే కన్నా చావటం నాకు మంచిది. ఎంగిలి కూడు ఎవరు తింటారు, నేనేం తినను,
అని చెప్తున్నాను. చెప్పేటప్పుడు ఆయన వెంటనే నా వైపు చూసి, పాత్ర ఎంగిలితో ఉన్న మూలన, రోతతో ఉన్న మూలన నీకు అది ఎంగిలి భోజనం అయిపోయింది, భోజనం మంచిదేనా. అలాగే నువ్వు కూడా చాలా మంచి పనులు దేవునికి దృష్టిలో చేసావు, కానీ నీ హృదయం, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ జీవితం ఆ ఎంగిలి పాత్రలాగా ఉంది. ఈ ఎంగిలి భక్తి దేవుడు అంగీకరిస్తాడా అని ఒక ప్రశ్న ఆ వ్యక్తి అని. తర్వాత ఆ దృశ్యం నాకు అదృశ్యం అయిపోయింది, మాయమైపోయింది. చాలా నిశ్చేష్టుని అయిపోయాను. ఇంత క్లారిటీతోటి, ఇంత స్పష్టంగా ఎవరబ్బా నన్ను సంధిస్తున్నారు అని అనుకుంటూ కలవరపడుతూ ఇక నాకు తెలియకుండానే కన్నీరు రావటం ప్రారంభమైంది. అదే సందర్భంలో నేను చేసిన భక్తి మంచిదే, కానీ నా జీవితం, నా ప్రవర్తన, నా నడవడిక అంతా కూడా, నా హృదయం అంతా కూడా పాత్ర మాదిరిగానే ఉంది కదా. కనుక నా భక్తి దేవుని దృష్టికి ఎంగిలైపోతుంది. నాకే ఎంగిలి భోజనం అవసరం లేకపోతే దేవుడికి నా ఎంగిలి భక్తి అవసరం అవుతుందా అని ఆలోచన వచ్చి, భయం వేసి, బాధేసి, ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేటప్పుడు రెండోసారి ప్రశ్న వచ్చేసింది. మీకు ఇది నమ్మశక్యం కాకపోవచ్చు, కానీ యథార్థంగా చెప్తున్నా. ఈ రాత్రి నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు ప్రసాదు అని పేరు పెట్టి పిలిచింది ఆ స్వరం. నాకు అర్థమైపోయింది, పాపం చేసినవాడు నరకానికి వెళ్తాడు, పుణ్యం చేసినవాడు స్వర్గానికి వెళ్తాడని పూర్వకాలం నుంచి పెద్దలు చెప్పిన సూక్ష్మ వచనాలు నాకు జ్ఞాపకం వచ్చి, అయితే నేను వెళ్ళేది నరకానికేనమాట అంటూ భయపడుతూ ఇంకెవరిని పిలవాలో, ఎవరికి ప్రార్థించాలో, ఎవరిని సహాయం అడగాలో నాకు తెలియక దుఃఖపడుతూ మాత్రం ఉండిపోయాను. ఆ దుఃఖం నిజానికి నా భార్య కడుపులోని బిడ్డ గురించి కాదు, నా భార్య గురించి కాదు, నా గురించి ఇప్పుడు నాకు దుఃఖం వచ్చేస్తూ ఉంది. నా భవిష్యత్తు ఏంటి, నేను చనిపోయిన తర్వాత నా భక్తి ఎందుకు పనికిరాదా అంటూ ఆ చింతనలోనికి నేను ఆశ్చర్యకరంగానే వెళ్ళిపోయాను. అలా దుఃఖిస్తూ ఉండిపోయినటువంటి సందర్భంలో తెల్లవారింది, మనసంతా ప్రశాంతంగా ఉంది. ఆ ప్రార్థన లేకపోతే ఆ దుఃఖిస్తున్న సందర్భంలో ఈ మాట మాత్రం నేను అన్నాను, యేసు నువ్వు దేవుడు అయితే నాకు సహాయం చేయి అని రిపీటెడ్గా అనేశాను. అనేసిన తర్వాత నాకు నిద్ర పట్టేసింది. ప్రొద్దుట లేచాను, మనసంతా ప్రశాంతంగా ఉంది. కొద్ది రోజులకి ఎవరైతే ప్రభు గురించి నాకు పరిచయం చేశారో ఆయన వచ్చి, ఎలా ఉన్నారు మీ మిస్సెస్, ఎలా ఉంది ఆరోగ్యం, మరి మేము చెప్పినట్టు మీరు చింతన ధ్యానం చేసుకుంటున్నారా అని అడిగినప్పుడు నాకు కలిగిన అనుభవాలన్నీ ఆయన చెప్పేటప్పటికి ఆయన చిరునవ్వు నవ్వి, మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి ఈ బైబిల్ చేతితో పట్టుకోండి అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఎందుకన్నానంటే, నేను చెప్పిన అనుభవాలన్నీ కూడా నేను వివరిస్తూ ఉంటే ఆయన బైబిల్లో నుంచి ఆ పుస్తకాలు తీసి ఈ వచనం చదవండి అంటుంటే ఆశ్చర్యపోయాను. దాదాపు నా అనుభవాలతోటి ఆ వచనాలు కోరిలేట్ అవుతున్నాయి, సింక్ అవుతున్నాయి. అప్పుడు నేను ఆశ్చర్యపోయి, చాలా ఆశ్చర్యకరంగా ఉందండి, నా అనుభవాలన్నీ బైబిల్లో ఉన్నాయంటానంటే, మీ అనుభవాలు కాదు, మీ జీవితమే బైబిల్లో ఉంది, మీ ఫ్యూచర్ కూడా బైబిల్లో ఉంది, మీకు అభ్యంతరం లేకపోతే మీరు చదవండి అని చెప్పి బైబిల్ నా చేతికి ఇచ్చారు. అప్పటి నుంచి బైబిల్ చదివాను. చదివిన తర్వాత చదవటం మొదలుపెట్టాను, సువార్తలు చదవటం మొదలుపెట్టాను. పాత నిబంధన, క్రొత్త నిబంధన ఉంటుంది, అది కూడా చదవటం మొదలుపెట్టాను. అర్థం కాని వాటిని ప్రక్కకి నెట్టేసేవాడిని, అర్థమైన వాటి దగ్గర కాసేపు ఆలోచన చేస్తూ ఆగి ముందుకు వెళ్ళేవాడిని. అప్పుడు నాకు దేవుడంటే ఎవరు, ఎలా ఉండాలి అనేవి ఆలోచనలు వచ్చేస్తూ ఉన్నాయి, తెలియకుండానే వచ్చేస్తూ ఉన్నాయి. కనుక దేవుడు పరిశుద్ధుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు సత్యవంతుడు అంటే అవును కదా, నిజమే కదా అంటూ ఒక కంక్లూజన్కి వస్తున్నటువంటి సందర్భం. చాలా ఆశ కలిగింది, ఒక నెమ్మది వచ్చింది. నిజానికి నేను ఎంత భక్తి చేసినా, ఎన్ని పుణ్య స్థలాలకు వెళ్ళినా నా జీవితం, నా ప్రవర్తన ఏ రోజు నాకు జ్ఞాపకం రాలేదు. మంచి చేస్తున్నాను, భక్తి చేస్తున్నాను అనుకున్నాను, కానీ ఏమీ లేకుండా సృష్టికర్త భగవంతుడా అంటూ నాకు వచ్చిన కష్టాన్ని చెబుతుంటే ఆ శూన్యంలోనికి నాలో ఉన్న చెడంతా ఎందుకు ముందుకు వచ్చింది, పుణ్యస్థలాలు ఎందుకు రాలేదు, ధ్యానాల్లో ఎందుకు రాలేదు అనే ఆలోచనతో నేను వచ్చి ఒక పరిశీలన చేసుకుని, ఈ యేసు ఈ బైబిల్ అయినా కరెక్ట్ అయి ఉండొచ్చు అని ఒక కంక్లూజన్కి వచ్చాను. ఆ తర్వాత నా అనుభవాలన్నీ బైబిల్లో ఉండటం వచనాల ద్వారా చూసి కాస్త ముందుకెళ్ళి, అప్పుడు మనస్ఫూర్తిగా యేసు అనే ఉద్దేశం లేదు, కానీ యేసే దేవుడై ఉండాలి, యేసే సహాయకుడై ఉండాలి అనుకుంటూ ఒకలాంటి విశ్వాసంతో ప్రార్థన చేయటం ప్రారంభించాను. బిడ్డ కొరకు, నా భార్య ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించాను. వెంటనే మెడికల్గా కూడా ఆ ప్రాబ్లం ఇష్యూస్ కొంచెం తగ్గటం
ప్రారంభమయ్యాయి. అలాగే 9 నెలలు గడిచాయి, సంతోషంగా ఉన్నాం. నేను కూడా ఆశతో ఎదురు చూస్తున్నాను. ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేసుకుంటున్నానో, ఎప్పుడైతే నా తప్పులన్నీ నాకు కనపడ్డాయంటే ఆయన అడిగితే దేవుడు చూపిస్తారు, పాపాలు ఒప్పిస్తారు, క్షమించవయ్యా అని అడిగినప్పుడు క్షమిస్తారు, అప్పుడు మనశ్శాంతి వస్తుందని చెప్పారు ఆయన. అయ్యే లేఖనాల్లో ఉన్నాయి. ఆ మనశ్శాంతి నేను పొందుకున్నాను. ఆ మనశ్శాంతితో మంచి బిడ్డ మంచిగా పుడతాడని నేను అనుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అదే సందర్భంలో 9 నెలలు పూర్తయిన తర్వాత వెంటనే ఆ సమయంలో ఆ రిపోర్ట్ల ప్రకారం, డాక్టర్ గారి యొక్క చెకప్ ప్రకారం చూస్తే బిడ్డ కడుపులోనే చచ్చిపోయింది అన్నారు. స్టిల్ బర్త్ అన్నారు. నేను షాక్ తిన్నాను. నాకేం అర్థం కావట్లేదు. ముందు బిడ్డ చనిపోయిందనే దుఃఖం ఒక పక్క, ఎంత ప్రయాస వ్యర్థమైందని ఆ దుఃఖం ఒక పక్క. మూడవది, ఈ క్రొత్త ధ్యానంలోకి వెళ్ళాను, మనశ్శాంతి వచ్చింది, పాపాలన్నీ కూడా ఒప్పుకున్నాను. అది బైబిల్లో ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. ఇక యేసే నిజం 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 అనుకుంటూ ఆలోచించే సందర్భంలో ఇలా జరిగేటప్పటికీ ఆ దేవుడు లేదు, ఎవరు లేదు అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే ఈయన సహాయం చేయలేదు, ఎవరినా సహాయం చేయలేదు, సరే నా జీవితం నాది అనుకుంటూ ఒక నిరాశతో, ఒక రకమైన చింతతో అలాగుండిపోతున్న పరిస్థితులు. ఎవరైతే ప్రభు నాకు పరిచయం చేశారో ఈ విషయం ఆయన విని చాలా దుఃఖపడ్డారు, చాలా బాధపడ్డారు. మీరు తొందరపడకండి, ప్రభుకే ప్రార్థన చేయండి, తప్పకుండా మీరు సహాయం చేస్తారు అన్నారు. ఇంకేం కావాలి నాకు? ఇంకేం అవసరం లేదు, ప్రభు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు అని చెప్పేసి ఆయనతో చెప్పాను కానీ ఆ ప్రార్థన మానాలంటే, ఆ ధ్యానం మానాలంటే నాకు దుఃఖంగా ఉంది. ఎందుకంటే ఆ దుఃఖపడుతూ ఉంటే, పశ్చాత్తాపడుతూ ఉంటే ఏంటో మనసంతా నెమ్మది వస్తూ ఉండేదన్నమాట. కనుక ఆ రోజు రాత్రి నుంచి కూడా నాకు బిడ్డను దొరకలేదు. భార్య శరీరంలో అనారోగ్యము తగ్గినట్టే తగ్గి మరలా పెరిగింది. ఎవరునా సహాయం చేయలేదు అని మనసు వేధిస్తున్నా, శరీరం రోధిస్తున్నా సరే ఆ ధ్యానం, క్రొత్త ధ్యానం నాకు నిశ్చింతగా ఉంచింది కనుక అంటూ అలాగనే ముందుకు సాగుతున్న తరుణంలో మళ్ళా ఒక్కసారి ఆ తొలి దినాల అనుభవం నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ దృశ్యాలు జ్ఞాపకం రాగానే నరకపు మంటలు, నేను చేసిన భక్తి, ఆ మురికి ప్లేటు చకచక జ్ఞాపకం వచ్చి ఇంకా చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నా. బిడ్డ పుట్టలేదని, నాకు కావలసిన అవసరత దేవుడు ఇవ్వలేదని, మళ్ళా ఆ పాపపు జీవితం, ఆ అపవిత్ర జీవితం, అక్రమ జీవితంలోకి వెళ్ళిపోయినా అవి నాకు ఏం తెచ్చిపెట్టాయి? ఏం తెచ్చిపెట్టలేదు కదా అని అనుకుంటూ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నానని నేను చెప్పాలి. ఎందుకంటే నాకు బిడ్డ దక్కలేదు, పోతే పోని. నా భార్య శరీరంలో రక్తదోషం తగ్గినట్టే తగ్గి మళ్ళీ వచ్చేసింది, ఓకే పోతే పోని. కానీ నేను చనిపోయిన తర్వాత నా జీవితం, నా ఆత్మ వెళ్ళే చోటు గురించి నేను జాగ్రత్త తీసుకోవాలి కదా అనే ఆలోచన చిన్న థాట్గా వచ్చింది. వెంటనే ఒక కఠినమైన నిర్ణయం తీసుకుని నాకు ఏం వచ్చినా ఏమి లేకపోయినా ఈ క్రొత్త ధ్యానం నాకు బాగుంది, క్రొత్త మార్గం నాకు బాగుంది, యేసు ప్రభుకే ప్రభువాన్ని ప్రార్థన చేస్తాను, చేసుకుంటూ ముందుకెళ్తాను అని నిర్ణయం తీసుకున్నప్పుడు నా మనసులోకి వచ్చిన శాంతి, ఆ సమాధానం, బిబ్లికల్గా మాటలు వస్తాయనుకోండి, అవి నేను మాటలతో చెప్పలేను. ఒక రకమైన ఆనందం, సంతోషం, ఒక రకమైన గొప్ప ఆదరణ నాకు వచ్చేసింది. అలాగనే నేను ప్రభువును తెలుసుకున్నాను. ఈ లోపల విదేశాలు సెలవు ముగించుకుని వెళ్ళే ప్రయత్నంలో నాకు బాప్తిసం కావాలి, బైబిల్లో ఉంది కదా అని ఆయన అడిగితే, లేదండి తొందరపడకండి అని అన్నారు. నేను చూశాను అందులో ఒకటి నీటి మూలముగాను ఆత్మూలముగాను పుడితే తప్ప, జన్మిస్తే తప్ప వాళ్ళు పరలోకం చేరరు, పరలోకం చూడలేరు అని వ్రాయబట్టడం జరిగింది. దాన్ని బట్టి ఆయన అడిగినప్పుడు ఇది తొందరగా వచ్చేది కాదు, మీకు ఇంకా తెలియాలి, కొన్ని లేఖనాలు మీరు చదవాలన్నప్పుడు మరలా నేను విదేశాలు వెళ్ళిపోతే ఏమో, ఎలాగ నేను టెంప్ట్ అవుతానో, ఎలాగ నేను వెళ్తానో తెలీదు, నాకు ఈ బాప్తిసం కావాలి అని గట్టిగా పట్టెడితే ఆయన ప్రార్థించి నాకు బాప్తిసం ఇవ్వటం జరిగింది. అలా బాప్తిసం తీసుకుని వెళ్ళిపోయాను. ఆ దేశంలో అందరూ కూడా అడిగేవారు, ఇంతకుముందు మీరు ఇలాగ ఉండేవారు, మాకు అన్ని కూడా ధ్యానాల గురించి, తపస్సుల గురించి, దేవుడి దేవతల గురించి మాకు చెప్పేవారు. అక్కడ ఆఫ్రికన్స్ అడిగేవారు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళినప్పుడు నేను అవేమీ వాళ్ళకి చెప్పటం మానేశాను. నా చేతుల్లో బైబిల్ ఉంది, మధ్యాహ్నం పాటు చదువుకున్నప్పుడు వాళ్ళు అడిగారు, ఏమైందండి మీకు, ఏం జరిగింది, ఈ బైబిల్ ఎందుకు పట్టుకున్నారు, ఎప్పుడు ప్రభువుని అంగీకరించారు అని చెప్పేటప్పటికి, ఇదిగో మీకు చెప్పాను కదా, ఇలాగే ఈ విషయం వాళ్ళకు చాలా సున్నితంగా తగుమాత్రం చెప్పడానికి ప్రయత్నం చేసేవాడిని. అప్పుడు వాళ్ళు ఒకే మాట అన్నారు, మీరు హైందవులు అయ్యి ఉండి, ఆ భక్తిలో ఉండి, ఆ ధ్యానాల్లో ఉండి, బిడ్డ కోసం ప్రభువుని అడిగి బిడ్డ దక్కకపోయినా యేసు ప్రభువులోని నిజము సత్యము ఉందని మీరు నిజంగా రుజువు తీసుకున్నారు కనుక మీ సాక్ష్యం, మీ
జీవితం చూస్తూ ఉంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, సవాలుగా ఉంది అంటూ వారు కూడా ప్రభు వైపు తిరగటం ప్రారంభించారు. నేనైతే ప్రభుని ఒకటే అడిగేవాడిని, ప్రభు నాకు ఒక సాక్ష్యం కావాలి. ఎవరైనా అడుగుతున్నారు ఏమైంది, ఏం జరిగింది, అవన్నీ ఎందుకు వదిలిపెట్టారు, ఇందులోకి ఎందుకు వచ్చారు, అందులో ఏమి లేకుండా పోయింది, ఇందులో మీకు ఏం పొందుకున్నారు అని అడిగితే నేనేం చెప్పలేకపోతున్నాను. ఒకవేళ చెప్పినా నా పాపాలు క్షమించబడ్డాయి, నా జీవితం బాగైంది, నేను ప్రభువుకు దగ్గర అయ్యాను, నాకు మోక్షం, ఇలా చెప్తే ఎవరికి ఏం అర్థమయ్యేది కాదు. అంతకుముందు కూడా మీరు మంచోళ్లే కదా, బాగానే ఉన్నారు కదా అని వాళ్ళు అనేవారు. ఎలా చెప్పాలో తెలిసేది కాదు, ఏం చేయాలో తెలిసేది కాదు. నేను మారినట్టు వాళ్ళకి ఏం అర్థం కాలేదు. కనుక ప్రభుని అడుగుతున్నాను, ప్రభు నాకు ఒక సాక్ష్యం కావాలి, ఎలాగో నాకు తెలియదు, ఒక సాక్ష్యం కావాలి నాకు, ఇదిగో అని చెప్పి నువ్వు చేయగలవు అని చెప్పి అని సాక్ష్యం గురించి అడుగుతున్న సందర్భంలో మళ్ళీ నా భార్య వచ్చి నన్ను కలిసింది. ఆఫ్రికాలో 3 సంవత్సరాలు. ఇక 3వసారి బిడ్డ పుట్టడానికి వీల్లేదు, ఒక బిడ్డతోటి మీరు సంతోషంగా ఉండండి, 2వసారి ఇష్యూ ఫెయిల్ అయింది కాబట్టి 3వసారి ఇంకా ప్రాబ్లం తీవ్రంగా ఉంటుంది, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దని డాక్టర్లు ముందే చెప్పేశారు. అయినా నా భార్య అప్పుడప్పుడు తత్వాలు మారుతుంటాయని నేను వచ్చినప్పుడు ఎవరో డాక్టర్ గారు చెప్పారు, మీరు తొందరపడకండి అని చెప్పేసి అన్నారు, కనుక చూద్దాం అని ఆమె అన్నారు. అలాగే 3 సంవత్సరాలు తర్వాత మళ్ళీ గర్భం తెరవబడింది. డాక్టర్లు అక్కడ పాత ఫైల్స్ తీశారు. ఇప్పుడు పరిస్థితి చూశారు, చూసి ఎంత చదువుకున్నారు మీరు, మేము చెప్పాం కదా, ఇంత జరిగిన తర్వాత మీరు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ఇలా ఎంతో తొందరపడ్డారు అని చాలా నిష్ఠూరంగానే మాట్లాడారు. ఇంత చదువుకుని ఎందుకంటే ఇలా రిస్క్ తీసుకున్నారని. ఇంకేం ఆలోచన చేయొద్దు, మీరు ఆలోచన చేసి ఎక్స్పెక్ట్ చేయొద్దు, వెంటనే అబార్షన్ కొరకు సిద్ధపడండి, చాలా రిస్కీ స్టేజ్లో ఉంది అని అనేటప్పటికి నాకు భయం వేసింది. మళ్ళీ ఇండియా వచ్చేసాము, ఇక్కడ హాస్పిటల్స్, బంధువులు, స్నేహితులు, డాక్టర్లు వాళ్ళు కూడా అదే మాట చెప్పారు. ఇప్పుడు పరిస్థితి ఆ బ్లడ్ గ్రూప్స్లో ఉన్నటువంటి యాంటీబాడీస్ అవన్నీ చూస్తూ ఉంటే అస్సలు ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సిన పరిస్థితి లేదు, వాళ్ళు అడ్వైజ్ చేస్తూ ఉంటే నాకైతే అబార్షన్ అనేది కడుపులో బిడ్డను చంపేయటం అనేది నాకు అప్పటికున్న అవగాహన, కొంచెం ఆలోచన బట్టి మరి అది చేయకూడదు కదా, తప్పు కదా అని అనుకుంటున్నాను. కానీ మిగిలిన వాళ్ళకి మరి అంత దూరం వెళ్ళరు కదా. నా భార్య కూడా ఆ విషయం మీద పెద్దగా పట్టించుకోకుండా చూద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉండి ఆ తర్వాత ఆమె అబార్షన్ చేయించుకుంటాను అని చెప్పాడు. వద్దు అబార్షన్ వద్దు, లెటస్ సీ అని నేను అనేవాడిని. ఆమె అనేది మరి నేను కదా మోసేది, అబార్షన్ వద్దంటే మరి కష్టపడేది నేను కదా, డాక్టర్ అసలు కుదరదు అంటున్నారు, స్పెషలిస్టులు కుదరదు అంటున్నారు అని చెప్పేసి ఆమె కొంచెం దుఃఖపడుతూనే నాతో మాట్లాడినప్పుడు వెంటనే అన్నది, ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వు, నా విశ్వాసానికి అవకాశం ఇవ్వు అని చెప్పేసి అన్నప్పుడు ఆమె ఎందుకో సరే అని చెప్పి అలా మౌనం వహించిన తర్వాత మేము అలాగనే ముందుకు సాగిపోయాం. మా ఇంట్లో వాళ్ళకి, బంధువులకి, స్నేహితులకి నిజానికి చెప్పాలంటే వెర్రివాళ్ళగా కనిపించాం. నేను, నా భార్య. ఆమె పెద్దగా ప్రభువుల గురించి కానీ ఇంకో గురించి కానీ ఏం పెద్ద పట్టించుకోదు. నేనైతే ప్రభువులు ప్రార్థన చేసుకుంటూ తొలి దినాల నుంచి ఆ దుఃఖంతో మనస్ఫూర్తిగా ప్రార్థన చేసే విధానం నాకు తెలిసింది కాబట్టి అలా చేసుకుంటూ ఉండేవాడిని. అలా 5వ నెల 6వ నెల అకస్మాత్తుగా బ్లడ్ రిపోర్ట్లు వచ్చాయి. బ్లడ్ ప్రాబ్లం ఏమీ లేదు, యాంటీబాడీస్ అన్ని 0కి వచ్చేస్తున్నాయని చెప్పేసేపటికి డాక్టర్లు ఆశ్చర్యపోయాను, నేను ఆశ్చర్యపోయాను. అంటే యేసుప్రభు ఏదో కార్యం చేయబోతున్నారు, నేను సాక్ష్యం అడిగాను కదా అంటూ నేను చాలా ఎక్సైటింగ్గా, చాలా ఆసక్తిగా ఉన్నాను. 6వ నెల వచ్చేటప్పుడు డాక్టర్ మళ్ళా ఒక కొత్త థియరీతో వచ్చారు. నిజానికి 100% బిడ్డ కలగటానికి వీల్లేదు. మళ్ళీ రిపోర్ట్లు ఎలాగొచ్చినాయంటే ఇలాగ కూడా రావడానికి ఏమీ మందులు లేవు, అయినా బిడ్డ పుట్టినా మీకు 100% క్రిపిల్డ్గా ఉంటారు, ఖచ్చితంగా అవయవ లోపంతో టెరిబుల్గా ఉంటారు. కనుక బిడ్డ జీవితాంతం బాధపడాలి, మీరే బిడ్డను చూసుకుంటే జీవితాంతం దుఃఖపడాలి. ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు, 5వ నెల అయినా పర్వాలేదు, రిస్క్ అయినా పర్వాలేదు, మీరు ముందుకెళ్ళొద్దు, అసలు జీవితం అంతా కూడా బిడ్డను చూసుకుంటే మీరు దుఃఖపడాల్సి వస్తుంది అని డాక్టర్లు కూడా మంచిగానే వాళ్ళ థియరీ పట్టి వాళ్ళు చెప్పారు. అయినా నాకు ఇక మనసు ఏం బాగాలేదు, అంటే భయం అయితే వేసింది, క్రిపిల్గా పుడతారా బిడ్డ ఏంటని. మళ్ళీ ఇంకెవరున్నారు నాకు, ఆ ప్రార్థన ఒకటి నాకు దిక్కు గనక, బైబిల్లోని వచ్చిన నాకు సత్యమని నమ్మాను గనక, నాకు వచ్చిన అనుభవాలు బట్టి అది సత్యమని నాకు రుజువు అయిపోయింది కనుక ఇంకా ప్రభు అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయటం ప్రారంభించాను. ఇంకా డాక్టర్లు కూడా పెద్దగా నాతో అడ్వైజర్ చేస్తూ చెప్పడం కూడా వాళ్ళు తగ్గించేశారు. 9 నెలలు పూర్తయ్యాయి, ఆపరేషన్ చేసి బిడ్డను తీద్దామని డాక్టర్ గారు కూడా అన్నారు. అందరూ కూడా స్టిల్ బర్త్ కానీ అవి ఉండొచ్చు, లేకపోతే క్రిపిల్డ్ బేబీ కూడా రావచ్చు అన్నట్టుగా డాక్టర్లు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొంచెం నా బంధువుల్లో కొంచెం బాగా జ్ఞానులు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను వెర్రివాడిగా ప్రవర్తించాను, నా భవిష్యత్తును రిస్క్లో పెట్టుకుంటున్నానని స్నేహితులు కూడా కొంచెం సానుభూతితో నా వైపు చూడటం ప్రారంభించారు. బిడ్డ పుట్టాడు.
నేనైతే ఆ బిడ్డ పుట్టడు అని డాక్టర్లు చెప్పినప్పుడు, అయ్యా నాకు బిడ్డ నువ్వు నీ సేవ చేసుకుంటాను, నీ పేరు చెప్పుకుంటానన్నాను. మళ్ళీ ఇలా క్రిపుల్గా పుడతాడని డాక్టర్లు అక్కడ రిపోర్ట్లను బట్టి గ్యారంటీ చెప్పేటప్పటికి, అయ్యా నువ్వు నాకు మంచి బిడ్డనిస్తే నువ్వు నన్ను పిలుస్తున్నట్టు లెక్క, వచ్చేసేయి నా ప్రేమ గురించి అందరికీ చెప్పు అని నువ్వు నన్ను పిలుస్తున్నట్టు లెక్క అని చిన్న పిల్లోళ్ళగా అనుకున్నా. అలాగ ఆలోచనలు వచ్చింది, మొక్కుబళ్ళు అంటారు వాటిని చాలా వరకు. అలా చేసేటప్పటికి 9 నెలలు పూర్తయిన తర్వాత ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. చెన్నైలో విజయ హాస్పిటల్లో, వడపళని దగ్గర ఉంటుంది విజయ హాస్పిటల్లో ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. ఆ డాక్టర్ గారు ఇన్ఛార్జ్ ఎవరంటే సత్యభామారెడ్డి గారు. ఆ దినాల్లో 1988లో సత్యభామారెడ్డి గారు ఆవిడ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీస్తే ఎక్కడా అవయవ లోపం లేదు, ఎక్కడా కూడా ఎనామలీ లేదు, చాలా ఆరోగ్యకరంగా బిడ్డ పుట్టాడని ఆమె చిన్న రిపోర్ట్ కామెంట్ కూడా చేసి డిశ్చార్జ్ చేసేసారు. వెంటనే నేను ప్రభువుని అలాగ అంగీకరించాను, ప్రభువుని అలాగ తెలుసుకున్నాను, ప్రభువులోని సత్యం ఉందని అలా నమ్మాను. దేవునికి స్తోత్రం కలుగును గాక.